హరీష్ రావు సభను ఈ మధ్యకాలంలో మనం అసెంబ్లీ సమావేశాలని మనం గమనించినప్పుడు హరీష్ రావు బుల్డోజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎంతవరకు అంటే మీకేం తెలీదు మాకు తెలుసు అంటాడు. మీరు చేయలేరు మేము చేస్తాం అంటాడు. దేనైనా సరే నా రాజకీయ జీవితాన్నే పణంగా పెడుతున్నాను, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, నా ఛాలెంజ్‌కి నేను గలుగుతారా అంటారన్నమాట. ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. తప్పులు చేసే వాళ్ళందరూ ఏమంటారు? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నా ఛాలెంజ్‌కి మీరు నిలబడతారా? ఒకవేళ నేను గాని తప్పైనట్టయితే మళ్ళీ రాజకీయాల్లోకి రాను, నా మొహం మీకు చూపించను. ఇక రాజకీయ సన్యాసం చేస్తారని ప్రతి రాజకీయ నాయకుడు కూడా అదే అంటాడు. మీరు అదే అన్నారు. పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పూర్తిగా ఏదో ఎల్ బోర్డుల్లాగా, మీరేదో ఆరిందల్లాగా, మీకేదో అనుభవం రంగరించి ఉన్నట్టు ఇలా మాట్లాడడం మాత్రం చాలా బాధ కలిగిస్తుంది. ఇంకా 2 నెలలు అవ్వలేదు. వాళ్ళు ఇంకా పూర్తిగా ఫైల్స్ అన్నీ రిఫర్ చేయడం గానీ, ఒక ఎక్స్పెరిమెంటల్‌గా ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ తాలూకు సలహాలు తీసుకోవడం గానీ, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగకుండా అసెంబ్లీ సమావేశాలు పడగానే ఇవన్నీ జరగకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వగానే దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే అది బూమరాంగ్ అవుద్దన్నమాట. ఇక్కడేమవుతుందంటే ఇక్కడ కేటీఆర్ కొంత మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. అంతలో తేరుకున్నాడు కేటీఆర్. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పుకు దొరికిపోతాంరా అని చెప్పేసి తేరుకున్నాడు. కేసీఆర్ ఏం చేశాడు? ముందే ఎందుకు మనం దొరికిపోతాం, మనం మాట్లాడకూడదు, మనకు బదులుగా హరీష్ రావు మాట్లాడతాడులే, అది అందుకే అనుకున్నాను అన్నమాట. నీకు చెప్పాను కూడా హరీష్ రావు బలిపశువు అయిపోతున్నాడని. అలా కాక బలిపశువుగా మారిన హరీష్ రావు ఇప్పుడు నువ్వు దిగిపోయి నేను సీఎంగా చేస్తా అంటాడనమాట. అంటే సీఎంగా చేయడం అంత తేలిక. నువ్వు ఎలక్షన్లో నువ్వు వెళ్ళి వీధి వాళ్ళ పూర్తిగా వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని నువ్వు ఓట్లు వేయించుకొని పెద్ద సక్సెస్ఫుల్గా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు దిగిపోయి నీ చేస్తానంటే ఎలాగవుతుంది? ఎవడన్నా దిగిపోతాడా? నీ మామ దిగిపోయాడా? పోనీ మీ మామను అడగొచ్చు కదా ఈ మాట. మీ మామని అడగొచ్చు కదా, మామ నువ్వు దిగిపో, నీకంటే పెద్ద గుడ్ విల్ లేదు, నీకంటే నాకు మంచి గుడ్ విల్ ఉంది, నువ్వు దిగిపో నేను చేస్తానొచ్చు కదా. ఏమిటి నాటకాలు? ఎందుకు ఇలాంటి మాటలు? ఎవరన్నా హర్షిస్తారా? రేవంత్ రెడ్డి అంటే దిగిపోవాలంటే వీళ్ళు చేస్తారట. వీళ్ళు చేసినటువంటి పందికొక్కు చేష్టలకి, నక్క జిత్తులకి బోలెడంత కొన్ని వేల కోట్లు ఖజానా ఖాళీ అయిపోయింది. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఖజానాని నింపుకున్నారు. ఎవరు చూసినా పెద్ద వందల వేల కోట్ల ఆస్తిపరులే, లక్షల కోట్ల ఆస్తిపరులే మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా కలిసి. ఆ విషయం మాట్లాడకంటే మీరు దిగిపోండి మేము చేస్తామంటే ఎలాగవుతుందండి? దిగిపోతే ఏం చేస్తారండి వీళ్ళు? ఇంకా సంపాదించుకున్న డబ్బు చాలింది కదా, ఇంకా దోచుకున్న డబ్బు చాలింది కాదా? తెలంగాణ పార్టీ వాళ్ళు, తెలంగాణ పార్టీ ప్రజలు అమాయకులండి. నమ్మితే ప్రాణం ఇస్తారు. వాళ్ళ తాలూకు అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మీరు ఇంత నాటకం ఆడతారా? పైగా రేవంత్ రెడ్డినేమో దిగిపోయినట్టు మీరు పరిపాలన సాగిస్తారా? ఏదైనా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించినట్టు మీరు చూపించండి, నేను రాజకీయ సన్యాసం చేస్తానంటావా? ఎవరైనా తప్పు చేసేవాళ్ళు రాజకీయ సన్యాసం చేస్తానే అంటారు. ఎందుకంటే మీ మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు కదా, మీరు ఇచ్చుకోలేదు, లేదా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. మీ పరిపాలన మీద విసుగు చెంది వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నది ముమ్మూర్తుల తెలంగాణ ప్రజలు. ఇంకేం మాట్లాడతారు మీరు? మీరు మానేయండి, మీకు చేత కాదు, మీకు అర్థం కావటం లేదు, మీకు అనుభవం లేదు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఇక ముందు వాగితే జనాల్లో పలసన అయిపోతారు. అదే చెప్తున్నాను, హరీష్ రావు ఇంతంతో తెలివైన వాడు అనేటువంటి పేరుంది. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగులు ఆగితే డెఫినెట్గా అది వాళ్ళ మంచి ఏం చేస్తుందో చెప్పలేము, కానీ చెడును మాత్రం తీవ్రంగా చేస్తుంది, చెడు ప్రభావాన్ని చూపిస్తుందని ఘంటాపదంగా చెప్పగలను. థ్యాంక్ యూ.